నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుందని, ఆయనకి బ్లాక్ క్యాట్ కమాండోస్ని భద్రతగా ఇవ్వబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. నమస్తే. నిన్న జగన్ మీద రాళ్ల దాడి జరిగిన తర్వాత జగన్ భద్రత విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకోబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. ఏంటి మేడం ఆ నిర్ణయం ఏంటి అంటే ఏం చెప్తారు? ఆయనకు భద్రతను పెంచమని, అంటే బ్లాక్ కమాండోస్, నక్సలైట్ల దాడులు ఇంతకుముందు జరిగి ఉంటే, అంటే జస్ట్ లైక్ చంద్రబాబు నాయుడు ఆయనకు అలిపిరి ఘటన జరిగింది కదా, అలా జరిగినప్పుడు ఆ తర్వాత అతనికి ఇచ్చారు. అట్లా అలాంటి సందర్భాల్లో ఇస్తారు, మామూలుగా అయితే ఇవ్వరు. ఇప్పుడు వీళ్ళు కూడా మాకు కావాలి అని అప్లికేషన్ పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళు పెట్టుకుంటే, మరి అలాంటి కారణాలు ఏమీ లేవు కాబట్టి వాళ్ళు కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకోలే. కాకపోతే ఇప్పుడు జరిగిన ఈ విషయం ఏదైతే ఉందో, ఈ విషయం ప్రకారం ఎందుకైనా మంచిది, ఎలక్షన్స్ టైము, మరి ఇంట్లో కూర్చోమంటే కూర్చునే విషయం కాదు, ఇప్పుడు సందర్భం అది కాదు కదా. మామూలు అప్పుడు కావాలంటే కూర్చోవచ్చు, కానీ ఎలక్షన్ టైంలో కూర్చుంటే ఎట్లా, ఆ ఉద్దేశంతో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకొని, అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే రోగి అనుకున్నది అదే, వైద్యుడు చెప్పింది అదేలాగా అయ్యింది. ఇప్పుడు ఆ మధ్య కొడాలి నాని కూడా అన్నాడు కదా, మాకెందుకు ఇవ్వరు అంటే ఈయన వంతుకు గంతేయాలన్నట్లు. అవసరం ఉంటే ఇస్తారు. అంటే ఆయన దృష్టిలో ఏంటంటే ఎవడెవడో పనికి మాలినోడికి ఇచ్చారు, మా వాడికి ఎందుకు ఇవ్వలేదు అని. అసలు ఇట్లా మాకివ్వండి అని ఇలా అడిగే విషయాలే ఒక రకంగా చూస్తే ఖజానా మీద భారం పడుతుంది. ఓకే, మీరు అసలు సరిగ్గా పరిపాలన చేశారనుకోండి, మీ మీద ఎందుకు దాడులు జరుగుతాయి అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఇది నిజంగా ఈ దాడి జరిగి ఉంటే కనుక ప్రజలకి మీ పరిపాలన నచ్చక వాళ్ళ నిరసన ఆ విధంగా తెలియజేశారనుకోవచ్చు. మొన్న చెప్పుబడిన ఘటన కావచ్చు, ఇది కావచ్చు, అలా అనుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక వైసీపీ పార్టీకి ఆనవాయితీగా కొన్ని కలిసి వచ్చే అంశాలు కనిపిస్తున్నాయి. పోయినసారి కోడికత్తి కేసు, అలాగే బాబాయి హత్య కేసు, ఇట్లాంటివి ఉన్నాయి. అందువల్ల వాళ్ళు కావాలని చేసుకున్నారా అనేది ఒకటి. ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలియకోకుండా మనం మాట్లాడలేము. ఇప్పుడు పదునైన వస్తువు ఏదో ఆయుధం లాంటిది, దాన్ని బట్టి తగిలింది అని చెప్పి సజ్జల చెప్తున్నారు. అంతకుముందు మీడియాలో వచ్చిన వార్తలన్నీ ఏంటంటే ఒక రాయి విసిరారు అనేది ఒక వార్త. ఇప్పుడు ఫోరెన్సిక్ కూడా ఏం చెప్పిందంటే అది రాయి కాదు, పదునైన ఆయుధం అనే చెప్పింది. మరి ఏ రకంగా చూసినా కానీ అసలు ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అంటే ఇంటెలిజెన్స్ సరిగా లేదా, మరి మీరే చేసుకున్నారా అని కూడా చాలామంది అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే, పోయినసారి ఎలక్షన్స్ ముందు కోడికత్తి కేసు జరిగింది. వచ్చిన వెంటనే, అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు ఆ కోడికత్తి కేసు ఏంటి అని ఆయన ముందుగా చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టార్టింగ్లో చేసేసేసి వెంటనే ఈ కేసు కనుక పట్టుకొని అసలు ఎవరు చేయించారు ఇది కోడికత్తి కేసు ఏంటి అనేది కనుక తేల్చినట్లయితే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఈ అపవాదం వచ్చేది కాదు. ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు అదేమంటే ప్రతిపక్షాల వాళ్ళు జరిగిన దానికి బాధపడడం, సంతాపాలు తెలియటం చేయకోకుండా మీరే చేసుకున్నారు అని అంటున్నారు అని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. మీరు అలా వాపోయే హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరు కోడికత్తి సీను కేసు కనుక ఛేదించినట్లయితే, ఎవరు చేశారు అనేది కనుక చెప్పున్నట్లయితే ఇప్పుడు ఆ మాట అని ఉండేవాళ్ళు కాదు. అప్పుడు అలా చేశారు, మేము ఛేదించాము ఆ కేసు, ఇప్పుడు ఇలాగే చేశారు ఏంటి అని మాట్లాడే హక్కు ఉంటుంది. సో మీకు ఒక నైతిక హక్కు ఉందా ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడడానికి?
ఓ పక్క వివేకానంద రెడ్డి హత్య జరిగితే అంతే. ఎవరో గుండెపోటని చెప్పారు ముందు, తర్వాత అది హత్య అని తెలిసింది. అది హత్య అని చెప్పాల్సిన సందర్భం వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా ప్లేట్ ఫిరాయించేసేసి ఈ తెలుగుదేశం వాళ్ళే చేశారు, ఫలానా వాళ్ళు చేశారు, ఆదినారాయణ రెడ్డి, వీటెక్ రవి, వాళ్ళు వీళ్ళు వరుస పేర్లు చదివేశారు. అది ఎలా సాధ్యం అసలు? అసలు ఈ సంగతి చెప్పాల్సింది ఎవరు? ఫలానా వాళ్ళు వీళ్ళ మీద అనుమానంగా ఉన్నారు అని చెప్పి కేసు పెట్టారని పోలీసులు చెప్పాలి. ఇది పోలీసులు కాదు అక్కడ చెప్పింది, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అది అప్పుడే అసలు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే అసలు వీళ్ళు అంటే ఈ కాలమే ప్రత్యేకమైన కాలమేమో. ఈ కాలంలో రాజకీయ నాయకులు ఇలాగే మాట్లాడతారేమో. పోయినసారి కూడా ఇంత ఇక్కడ కేసీఆర్ బీజేపీ వాళ్ళు మా నాయకుల్ని కొనాలని చూశారు, మా లీడర్లను కొనాలని చూశారు అని చెప్పి ఆయన పోలీసులు పెట్టాల్సిన ప్రెస్ మీట్ని ఆయన పెట్టేశారు. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీరు పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టాలి. నేరాలకు కూడా ప్రోటోకాల్ ఉంటుంది. ఒక నేరం జరిగింది అన్నప్పుడు పోలీసులు పెట్టాలి, ప్రెస్ మీటు పెట్టి ఇలా జరిగింది అని చెప్పాలి. అలా చెప్పకపోతే ఏం జరుగుతుంది అంటే ఎవరికి నచ్చిన వాళ్ళు చెప్తారు, రకరకాల భాషలు ప్రజల్లోకి వెళ్ళిపోతాయి. అది కరెక్ట్ కాదు. పోలీసులు ఒక ప్రాథమిక విచారణ జరిపి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టే వరకు ఆగాలి. అలా కాకుండా అక్కడ ఏం చేశారో మనం చూసాం. వివేకానంద రెడ్డి హత్య అప్పుడు అసలు ముందు హత్య కాదన్న వాళ్ళు దాన్ని హత్యగా చేసి ఇమ్మీడియట్గానే వ్యక్తుల పేర్లు చెప్పారు అంటే ఇదేదో వాళ్ళు కూడబలుకుని చేసినట్టే ఉంది కదా. ఇప్పుడు కోడికత్తి కేసు కూడా అట్లాగే ఉంది కదా. ఇప్పుడు మొన్న ఇక ఆ తలనొప్పి భరించలేక అతనికి బెయిల్ ఇచ్చారు, కానీ అసలు అతనికి బెయిల్ ఇచ్చే ఉద్దేశమే లేదు. అది ఒక చిన్న కేసు. ఈ చిన్న కేసులో ఒక వ్యక్తిని నేరం చేశాడో లేదో తెలియకుండానే అతను కేవలం అనుమానితుడే, నిందితుడు కాదు. అనుమానితుడిని మీరు రిమాండ్కి పంపించారు, బాగుంది. 4.5 సంవత్సరాలు అండర్ ట్రయల్ ఖైదీగా ఉంచుతారా ఎవరన్నా? 4.5 ఏంటి, 5 ఏళ్ళు దగ్గర. ఎలక్షన్లకు 5 నెలల ముందు 6 నెలల ముందు జరిగింది. ఎలక్షన్లకు 4 నెలలు 5 నెలల ముందు మీరు బెయిల్ ఇప్పించారు. ఆ బెయిల్ రావడానికి ఒక చిన్నది, ఈయన వెళ్ళి కోర్టులో సాక్ష్యం ఇవ్వడం మాత్రమే, అంతే. దానికి ఏళ్ళు పుళ్ళు గడుస్తాయా? అంటే దీని వెనక ఏదో మతలబు ఉందని అనుకోరు ఎవరైనా. పైగా ఇంతకుముందు కూడా ఆయనకి ఒక భయం ఉంది. నేను చాలా చెప్పి వచ్చాను, చేయలేకపోయాను, నన్ను ప్రజలు ఏమైనా చేస్తారేమోననే భయం అయితే ఉంది. అందుకే ఆయన వెళ్ళే దారిలో పరదాలు కట్టుకోవడము, చెట్లు కొట్టించేసుకోవడము, లేదు అంటే కొద్ది దూరాలకి హెలికాప్టర్లో వెళ్ళడాలు, ఇలా రకరకాల విషయాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుందంటే అసలు రాజకీయాల్లో అసలు ధైర్యంగా ముందడుగు వేసేవాడు కావాలి, కానీ వెన్ను చూపేవాడు ఎప్పుడు నాయకుడు కాలేడు. అదేమంటే వీళ్ళు చెప్పేప్పుడు మళ్ళీ మడమ తిప్పం మాట తప్పం అని చెప్తారు, కానీ అది ప్రాక్టికల్గా డే టు డేలో అలా కనిపించట్లేదు. అంటే ఎక్కడో ఏదో ఒక భయం ఉంది. అంటే ఏదో ఒక జ్యోతిష్యం చెప్పినట్టు మిమ్మల్ని చెట్టు మీద నుంచి ఎవరో రాళ్ళు వేస్తారో, చెట్టు మీద నుంచి ఏదో చేస్తారని వెళ్ళేదారిలో చెట్లు కొట్టేయడాలు, ఇవన్నీ మనం విన్నాం కదా. అంటే ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంది అన్నమాట. దీన్ని బట్టి మరి ఇప్పుడు ఎందుకు హెచ్చరించలేదు ఇంటెలిజెన్సు? అంటే వీళ్ళు కావాలని ఉపేక్షించారా, జరగాలని కోరుకున్నారా, లేకపోతే జరిపించుకున్నారా అని ప్రజలు అనుకోవడానికి వీళ్ళ వ్యవహార శైలే ఊతమిస్తుంది. ఓకే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా ప్రజల్ని తప్పుదోవ పట్టేటట్లు కానీ, అపహాస్యం చేసేటట్లు కానీ, ఇలా మీకు మీరే వ్యక్తిగత దాడులు చేసుకోవడం, అంటే స్వీయ హింసకి పాల్పడడం మట్టుకు అసలు ఇది పద్ధతి కాదు. రాజకీయ నాయకుల్లో ధైర్యంగా ఎలక్షన్కి వెళ్ళండి, మేము ఈ పనులు చేసామని చెప్పండి, గెలవండి. అంతేకాని ఈ పనులు ఏంటి? ఇప్పుడు కోడికత్తి సీను కేసు వాళ్ళే చేసుకున్నారు అనడానికి బలమైన ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. ఏంటి? 5 సంవత్సరాల పాటు అతనికి బెయిల్ రాకుండా చేసి, అతను రానివ్వండి, బయటకు వచ్చి ఏం చెప్పుకుంటాడు? ఏం చెప్పుకోవాలో అది చెప్పుకునేవాడు కదా. అసలు మీరు ఎందుకు ఆపారు అతన్ని? అంటే ఏదో ఉందన్నమాట, అక్కడ చిదంబర రహస్యం ఉంది. అందుకని మీరు ఇలాంటివి చేసి అలవాటు పడిపోయి మీరు ఇలా చేసి గెలవాలి అని అనుకుంటున్నారు చూసారా.
ప్రజలు మట్టుకు ఎల్ల వేళలా దానికి మోసపోవటానికి ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు, అన్ని వేళలా మోసపోరు. అందుకని ఈ వ్యూహాలు ఏవైతే ఉన్నాయో వీటిని కాస్త పక్కన పెట్టి నిజాయితీగా ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. నమ్మితే వాళ్ళు ఓట్లేస్తారు, ఓట్లేస్తే మీరు అధికారంలోకి వస్తారు.